మెల్లని స్వరం. గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. మెల్లని స్వరం అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఉదయకాలం లేచారా? బైబిల్ చదువుతున్నారా? ప్రార్థిస్తున్నారా? దేవునిలో ఆనందిస్తున్నారా? చూడండి, దేవుడు ఎట్లా దర్శిస్తాడంటే, మనం కొంచెం ఆశ కలిగి ఉంటే ఆయన ఇంకా ఎక్కువ మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. మన ఆశ కొంచెమైన కొలది ఆయన ఇంకా మనల్ని బలపరుస్తూ ఉంటాడు. అంటే ఒక్క గడియ మనం దేవుని సన్నిధిలో, కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో ధ్యానం చేయడం ద్వారా దేవుని మహిమను, దేవుని కృపను, దేవుని సమాధానమును, దేవునిలో ఉన్న ధైర్యమును, ఐశ్వర్యమును, ఘనతను అన్నిటినీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడండి. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు బాధతో, దుఃఖంతో, వేదనతో, అయ్యో నా జీవితం ఏంటి, నేను ఎలా బ్రతకాలి, నేను ఎంత బలహీనరాలను, ధైర్యం లేదు, ఎలా అని నువ్వు బాధపడుతున్నావేమో. ఒకవేళ శరీరం వైపు చూసినప్పుడు అలాగే ఉంటుంది. మన పరిస్థితుల వైపు, మన ఆర్థిక వ్యవస్థ వైపు చూసినప్పుడు చాలా బాధ, వేదన కలుగుతుంది. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఫరో సైన్యాన్ని చూశారు, ఎర్ర సముద్రాన్ని చూశారు, అక్కడున్న చాలా బలవంతులను చూశారు. వీరి ముందు మేమెక్కడ గెలుస్తామనుకున్నారు. కానీ దేవుడు వారి పక్షముగా ఉన్నాడు కనుక వారి జీవితంలో అద్భుతమైన కార్యములు జరుగుతూ, అరణ్యంలో చక్కగా పోషించబడుతూ, ఎంతో ఆహ్లాదకరముగా వారి జీవితము అలుపు లేకుండా సాగగలిగారు. అంటే కేవలము దేవుని యొక్క శక్తి మాత్రమే. కనుక ఈరోజు ధైర్యముగా ఉండండి, ప్రభు వైపే చూస్తూ ఉండండి. మన బలము, మన ధనము, మనం ఏమి చేసినా కూడా అవన్నీ మనల్ని నడిపించలేవు, కానీ సృష్టికర్త మాత్రమే మనల్ని నడిపించగలడు. ఆయన ఇచ్చే బలము, ఆయన ఇచ్చే ఆ జీవపు ఊటలు మనం ఎప్పుడైతే మన కడుపులో ఉబుకుతూ ఉంటాయో అప్పుడే మనం బలవంతులుగా మంచిగా ఉండగలుగుతాం, దేవుణ్ణి ఆరాధించగలుగుతాం, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతాం, దేవుడు మన జీవితంలో ఏం చేస్తున్నాడని గ్రహించగలుగుతాం. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడనిన వాగ్దానం సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ఎవడునూ తరమకుండా దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు. ఈరోజు బాధపడుతున్నావు కదా, ప్రభు ఏమంటున్నా అంటే ఎవడు తరమకుండానే దుష్టుడు అంటే, ఆ దుష్టుడు ఆర్థిక సమస్య కావచ్చు, అప్పు కావచ్చు, బాధ కావచ్చు, రోగం కావచ్చు, నిన్ను భయపెట్టేది కావచ్చు, మరి ఇంకేదైనా కూడా ఎవరో వచ్చి తరమవలసిన అవసరమే లేదట. దుష్టుడు ఎవ్వరూ తరమకుండానే పారిపోవును, నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండును. ఈరోజు నువ్వు సింహములాగా ఉండబోతున్నావు. అడవిలో రాజులాగా ఉంటుంది సింహం కదా. ప్రతి జంతువు దాని నోట్లో పడితే, దాని కంట్లో పడితే నేను అయిపోతాను అనుకుంటారు కదా. ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యవస్థలో, నీ వాడలో, నీ ఊరిలో, నీ జీవితంలో నువ్వు ఎలా ఉండబోతున్నావు అంటే ఒక సింహములాగా ఉండబోతున్నావు. ఆ సింహాన్ని చూసి అనేక దుష్ట మృగములన్నీ కూడా భయాక్రాంతముతో పారిపోయే పరిస్థితి అండి. నీతిమంతుడిగా ఉన్నావు కదా. అబ్రహాము దేవుణ్ణి నమ్మను, అది అతనికి నీతిగా ఎంచబడను. నీవు నీ పేరు పెట్టుకో, నువ్వు నీతిమంతునిగా మార్చబడ్డావు కదా. ఎలా ఉండబోతున్నావు అంటే సింహములాగా ధైర్యముగా. అది భయపడదండి, పిల్లిలాగా భయపడదు. సింహము ఏదొచ్చినా భయపడకుండా ధైర్యముగా ఉండి దానికి కావలసింది అది సంపాదించుకొని ధైర్యముగా ఉంటుంది. కనుక ఈరోజు నీతో కూడా ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు పిరికివాడిలాగా ఉండవు, కానీ ధైర్యముగా ఉండబోతున్నావు. ఎందుకు ఉండబోతున్నావు అంటే నువ్వు నీతిమంతుడు. ధైర్యముగా ఉండండి, ప్రభు వైపు చూస్తూ ఉండండి. ఈ మాటలు మరలా చదువుకోండి. వాగ్దానంలో ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉండండి, ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి. వాగ్దానం ఒక మంచి బలం ఇస్తుందండి. ఉదయకాలం లేవగానే మంచిగా కొంతమంది బూస్ట్ తీసుకుంటారు, కొంతమంది కాఫీ తీసుకుంటారు, కొంతమంది టీ తీసుకుంటారు, కొంతమంది పాలు తీసుకుంటారు, రకరకాలుగా తీసుకుంటారు. కానీ ఈ వాక్యంలో ఉన్న బూస్ట్ నువ్వు తీసుకుంటే ఇంకా దేన్నైనా ఎవరినైనా జయించగలవు. కనుక ఈ బూస్ట్ మొదటిగా ఈ వాక్యం అనే బూస్ట్ తీసుకొని దీంతో మీరు బలం తెచ్చుకొని ముందుకు నడవండి. నువ్వు బలాజ్యుడిగా ఉండబోతున్నావు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఎంతమంది అయ్యా వాగ్దానము రిసీవ్ చేసుకున్నారో నీ బిడ్డలకు
అద్భుతాలు జరగాలి, మేలు జరగాలి. వారు ఎక్కడ అయ్యా భయపడుతున్నారో వారి భయం నుంచి విడుదల కలగాలి. వారి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు దీవించబడాలి. వారి బిడ్డలు చదువుకుంటున్న వారికి చక్కటి జ్ఞానము, జ్ఞాపక శక్తి ఉండాలి. అద్భుతాలు చేయాలి ప్రభువా. అనారోగ్యముతో ఉన్నవారిని నీ కృపతో ముట్టమని అయా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలకు శుభము, దీవెన, ఆశీర్వాదములు పలుకుతున్నాం. అయ్యా ఈ సంవత్సరం అంతా నీ దయ వారిని వెంబడించాలి. నిత్యము వారిని ప్రభువా నువ్వు ఆదరించాలి, కృప చూపించాలి. మహిమతోనూ కృపతోనూ నింపమని అయ్యా తండ్రి నీ యొక్క ఘనమైన నామానికి స్తుతి చెల్లిస్తూ యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.